పేరుకేమో జాతీయ రహదారి, కానీ ఆ మార్గంలో ఆదమరిచి ప్రయాణిస్తే ఆ ఘడియే జీవితానికి ఆఖరి. అడుగుకో గుంతతో ప్రమాదాలకు నెలవుగా మారిన ఆ మార్గంలో ప్రయాణమంటేనే జనం జంకుతున్నారు. ఈ ఏడాదిలో ఆ మార్గంలో 90 మందికి పైగా మృత్యువాత పడ్డారు, అంతే సంఖ్యలో గాయపడ్డారు. కడప నుంచి తిరుపతి వెళ్లే జాతీయ రహదారి ఇది. కలియుగ దైవం దర్శనం కోసం వెళ్లేవారి వాహనాలతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. కడప నుంచి తిరుపతికి 100 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ జాతీయ రహదారి అడుగడుగునా గోతులతో ప్రమాదకరంగా మారింది. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వెళ్లే ఈ జాతీయ రహదారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి క్రాస్, కొర్లకుంట, మంగంపేట, అనంతరాజుపేట, మైసూరువారిపల్లి, శెట్టిగుంట గ్రామాల మీదుగా వెళ్తోన్న ఈ రోడ్డు ఇటీవలి వర్షాలకు మరింత ఛిద్రమైంది. గంట ప్రయాణానికి 3 గంటల సమయం పడుతోంది. రాత్రి వేళల్లో ప్రయాణమంటే భయపడుతున్నారు. ప్రాణాలను ఈ రోడ్డు ఎక్కడ బలి తీసుకుంటుందోనని వాహనదారులు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. లోడు బండ్లు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ లారీలు కానీ బస్సులు కానీ ఓడుకోవడం గుద్దుకొని యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. మోటార్ బైకులు అన్నీ మీ భిన్నా పరిశీలించి ఈ రోడ్డు భిన్నా వేయాలని కోరుకుంటున్నాం. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు మరి జస్ట్ ఇచ్చుండది హెల్మెట్లు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోమని. దానికన్నా ఘోరంగా ఉండాలి ఈ రోడ్లు. తలమెంట్ ఉంటే తలన్నట్టు బగిలి ఉంటుంది, కానీ మాకు ఇది దొరకదు. చూడండి, బండ్లు అయ్యో పోతున్నాయి. లెఫ్ట్ వచ్చేటి రైట్ వచ్చేటి లెఫ్ట్ వస్తున్నాయి. గుంతున్నదని మేము బైక్ వాళ్ళం సైడ్ అటు పోయినామనుకో వెనకలు వచ్చేసి కారు, లారీ అదో చూడండి వచ్చి తగిలిచ్చేస్తున్నాయి. దయ ఉంచి మా ప్రాణాలందరినీ, మా కుటుంబాన్ని అందరినీ కాపాడినట్టు అవుతుంది ప్రభుత్వము. కొంతకాలంగా ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే కారు, బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోయారు. ఈ ఏడాది రైల్వే కోడూరు మండలంలో 39 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 29 మంది మృతి చెందారు. ఓబులవారిపల్లె మండలంలో 24 ప్రమాదాల్లో 13 మంది చనిపోయారు. చిట్వేలు మండలంలో 11 రోడ్డు ప్రమాదాల్లో 6గురు, పుల్లంపేట మండలంలో 18 ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. రాజంపేట మండలంలో 14 రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు. గతుకుల రోడ్ల వల్ల చక్రాలు విరిగిపోతున్నాయని, టైర్లు పంక్చర్ అవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్లు అయితే వస్తా అంటే ఆటో కొద్దిగా ఈ వెయిట్ కు వీళ్ళు అప్ అండ్ డౌన్ ఇట్లా తిరుగుతూ ఉంటది. వీళ్ళు కూడా ఇరిగిపోయింది మొన్న. మరి అక్కడ మైసూరుపల్లి కూడా కొద్దిగా అట్నే ఉన్నాయి. ఈ సైడ్ మాదరపాడ కూడా ఇట్నే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందు పోయి అక్కడే ఉన్నాయి. రోడ్డు మార్గము పోయేదాన్ని బాగా రోడ్లు గుంతలు లేకుండా ఉంటే పోయేదాని బండ్లు పోతాయి, యాక్సిడెంట్ లేకుండా ఉంటాయి. ఆ వల్ల పోయే బండి గుంత చూసుకొని యువలకు వస్తున్నాయి బండ్లు. అప్పుడు ఎదురుకు వచ్చే బండ్లు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది డ్రైవింగ్ చేసుకోవాలనే. కానీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎటు చూసినా గుంతలమయమైన రోడ్లుగా కనిపిస్తున్నాయి. రైల్వే కోడూరు నుంచి రాజంపేట ఇక్కడ రేణిగుంట వరకు మామూలుగా అయితే రోడ్లు అయితే కనిపించడం లేదు, గుంతలే కనిపిస్తున్నాయి. వాహనాలు ప్రతి చోట చెడిపోతున్నాయి, టైర్లు పలిగిపోతున్నాయి. రెడ్డిపల్లి గుట్ట దగ్గర కూడా మొన్న రీసెంట్ గా ఒకే కుటుంబంలో 3 ప్రాణాలు కోల్పోయారు. భార్య, భర్త, వాళ్ళ కొడుకు. కూటమి ప్రభుత్వం, ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు అందరూ ఈ రోడ్లు బాగు చేయాలని చెప్పి, ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజానీకల్లో ఒకరిగా మేము తెలియజేస్తున్నాము. తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రాణాలు కాపాడాలని వాహనదారులు కోరుతున్నారు.